అధ్యక్ష, పోలీస్ మరియు పబ్లిక్ ఆర్డర్ రాష్ట్ర పరిధిలో ఉండాలని 7th షెడ్యూల్ తెలుపుతుంది. మహిళల మీద, పిల్లల మీద జరిగే నేరాలను వారి ఆస్తులు పోకుండా చూసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు ఇంకా పిల్లలపై జరిగే నేరాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంది. అది అత్యవసర పరిస్థితుల్లో సమాచారం ఇవ్వడానికి మహిళలకు మరియు పిల్లలకు దేశం మొత్తం మీద పనిచేసే టెలిఫోన్ నెంబర్ 112 ఏర్పాటు చేయడం జరిగింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మహిళలు మరియు పిల్లలు ఉపయోగించుట కొరకు భారతదేశం మొత్తం మీద 8 నగరాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అవి అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, లక్నో ఇంకా ముంబై. మహిళలు మరియు పిల్లల కొరకు 2013లో ప్రత్యేక నేర చట్టాన్ని దీన్ని మరింత సమర్థవంతంగా చేయడానికి 2018లో మరిన్ని చట్టాలు చేర్చడం జరిగింది. పరిస్థితులకు ప్రభుత్వం ఏ విధమైన అనాలిసిస్ చేస్తుంది అధ్యక్ష? విద్యాశాఖ మంత్రి గారి సమాధానం. అధ్యక్ష, మన దేశంలో విద్యార్థుల లెర్నింగ్ ఎబిలిటీ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి శాంపుల్ సర్వే పద్ధతిలో నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఎన్ఐఎస్ ద్వారా 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులు వారి లెర్నింగ్ ఎబిలిటీ ఏ విధంగా సాధించారో తెలుసుకుని తగిన రెమెడియల్ టీచింగ్ సూచించడం జరిగింది అధ్యక్ష. అలాగే ప్రత్యేకంగా ఆన్లైన్ పద్ధతిలో నిత్య ద్వారా సుమారు 20 లక్షల మంది ఉపాధ్యాయులకు దేశవ్యాప్తంగా శిక్షణ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. విద్య ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే మన ప్రభుత్వం ఆలోచన ద్వారా నిత్య, దీక్ష, నిపుణ్ భారత్ మిషన్ వంటి వాటి ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం అధ్యక్ష. దీనిపై గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు దీనిపైన మరింత వివరం ఇస్తారు. ప్లీజ్ ప్రైమ్ మినిస్టర్. అధ్యక్ష, ప్రపంచవ్యాప్తంగా భారతీయ విద్యార్థులు ఎన్నో ఉన్నతమైన శిఖరాలను అందుకుంటున్నారు. దీనికి కారణం భారతీయ విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండమేనని సభలో సౌరంగా తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో భారత సంతతి వారు అనేక ఉన్నత స్థలాలను అలంకరించి తమ సత్తా చాటుకుంటున్నారు. దీనికి అనేక కేంద్ర మానవ వనరుల దీక్ష మరియు శిక్షణ వంటి మండలి నిపుణులతో తయారు చేసిన వీడియోలు, డాక్యుమెంట్స్ లభించే వెబ్సైట్ మరియు జాతీయ డిజిటల్ స్వయం ప్లాట్ఫామ్